బొత్సరెడ్డిపాలెం మండలంలో కురిసిన అకాల వర్షాలకు వరి పంట నేట మునిగింది. పెనుపల్లి గ్రామంలోని వరి పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కోతలు పూర్తి చేసుకుని పంట చేతికి వచ్చే సమయానికి ఇటువంటి పరిస్థితి రావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట నష్టపోయామంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షానికి మండలంలో పలుచోట్ల వరి నీట మునిగిందని వాపోయారు. 4 రోజుల్లో పంట చేతికి వస్తుందని అనుకునే లోపే వర్షం దాటికి తాము పూర్తిగా నష్టపోయామన్నారు. బొత్సరెడ్డిపాలెం మండలంలో కురిసిన అకాల వర్షాలకు వరి పంట నేట మునిగింది. పెనుపల్లి గ్రామంలోని వరి పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కోతలు పూర్తి చేసుకుని పంట చేతికి వచ్చే సమయానికి ఇటువంటి పరిస్థితి రావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట నష్టపోయామంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షానికి మండలంలో పలుచోట్ల వరి నీట మునిగిందని వాపోయారు. 4 రోజుల్లో పంట చేతికి వస్తుందని అనుకునే లోపే వర్షం దాటికి తాము పూర్తిగా నష్టపోయామన్నారు. ఈ మధ్య వచ్చిన వర్షాలకి 4 రోజుల్లో కోసుకునే పంట వచ్చి మొత్తం నిలబడిన పైరంతా పనికి రాకుండా పడిపోయింది. దానికి చేతికి చిన్నబోయే సమయానికి చేతికి అందలేదు. రెండవది వచ్చామంటే 1 ఎకరానికి 40,000 పైన పెట్టుబడి పెట్టి విధంగా అయిపోయినాము. కొంతమంది రైతులు ఆ ఉరి కోత కోసుకొని రాసులు పోసుకున్న తర్వాత అది కూడా పనికి రాకుండా మొత్తం తడిపోయి ఒడ్లు మొలకెత్తేసి ఈ విధంగా రోడ్డును పడిపోయినాము. దీనికి తగిన మూల్యం ఏదైనా గవర్నమెంట్ మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ 4 రోజుల్లో వచ్చిన వర్షానికి పూర్తిగా నష్టపోయినాము. రెండవది వచ్చి ఆరబెట్టుకుందాం అనుకున్న కూడా కళాలు కూడా ఎక్కడ సరిపోయాలి లేక కోసిపెట్టిన రాసులను తడిసిపోయినాయి. నోటికాడికి వచ్చి తినబోయే చాలికే ఈ విధంగా ఇట్లా నష్టపోయి అన్యాయం అయిపోయినాము. దీనికి తగిన ఏదో ఒకటి గవర్నమెంట్ తరఫున మాకు సదుపాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇటీవల కురిసిన వర్షాల వల్లకి మాకు నాశనం అయ్యి పంట అన్నీ పడిపోయి సాప మాదిరిగా పడిపోయింది. ఎకరాలకు 40,000 పెట్టినాము. నేను 2 ఎకరాల రైతుని. అన్ని అప్పులు పాలైపోయి ముందాగే పరిస్థితిలో వచ్చింది. మా ఏదైనా సహాయం చేయండి.